నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళ. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఇన్నాళ్లు మనుషుల రక్తంతో అక్రమ వ్యాపారం చేసే వాళ్లను చూశాం. కానీ ఇప్పుడు హైదరాబాద్లో వీధి కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడే పెంపుడు కుక్కలకు వీధి కుక్కల రక్తాన్ని ఎక్కిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్ షేక్పేటలోని ఓ ప్రైవేటు వెటర్నరీ క్లినిక్లో ఈ దందా జరుగుతున్నట్లు పలువురు జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తుంటే వెటర్నరీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. వీధి కుక్కల బెడదతో ఓవైపు నగరవాసులు బెంబేలెత్తిపోతుంటే మరోవైపు వాటి రక్తంతో కొన్ని ప్రైవేటు వెటర్నరీ క్లినిక్లు అక్రమ దందా సాగిస్తున్నాయి. ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న కుక్కల్ని లక్ష్యంగా చేసుకుని స్టెరిలైజేషన్ పేరుతో వాటిని పట్టుకుని లీటర్ల కొద్దీ రక్తాన్ని పిండి సొమ్ము చేసుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే పెంపుడు కుక్కలకు ఆ రక్తాన్ని ఎక్కిస్తూ వాటి యజమానుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. పైసలపై అత్యాశతో మానవత్వాన్ని మరచి మూగజీవాల్ని ఈ రకంగా హింసిస్తూ వాటి రక్తంతో జేబులు నింపుకుంటున్నారు. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు అనారోగ్యానికి గురయ్యాయని ప్రైవేట్ వెటర్నరీ క్లినిక్కు తీసుకొస్తే అంతే సంగతులు. ఇక వాళ్ల దందా మొదలు పెడతారు. అవసరం లేకున్నా కుక్కలకు రక్త పరీక్షలు చేసి రక్తహీనత ఉన్నట్లు రిపోర్టులు వచ్చేలాగా చేస్తారు. రిపోర్టు చూసిన కుక్క యజమాని చేసేదేవీ లేక వెంటనే రక్తం ఎక్కించండి అని కోరతారు. బోనులో ఉన్న సునకాల్ని చూపించి వాటి రక్తాన్ని ఎక్కిస్తామంటారు. ప్యాకెట్ రక్తానికి 18,000 నుంచి 25,000 వరకు బిల్ చేతిలో పెడుతున్నారు. షేక్పేటలోని ఓ ప్రైవేటు వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ తరహా దందా జరుగుతున్నట్లు జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మీద ఫ్రీగా దొరికింది ఒక జంతువు అని చెప్పేసి దాని బ్లడ్ తీసేసి ఇంకొక పెట్కి ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. రోడ్డు మీద కొంచెం బలంగా కనిపించే డాగుని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టేసేసి ఫస్ట్ వాళ్ళకి ఎంత కావాలో దాని హెల్త్ పాడవకుండా అంత బ్లడ్ తీసుకోవడం, దాని తర్వాత అది అక్కడే పెట్టుకొని దానికి ఫుడ్ పెడుతూ మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్లడ్ తీస్తూ మళ్ళీ ఫుడ్ పెడుతూ ఇలా అది చనిపోయేంత వరకు జరిగే ప్రాసెస్ ఇది. అది చచ్చిపోతే ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళేసి వాళ్ళు మళ్ళీ చేసేది ఎక్స్పెరిమెంట్స్. ఎవరైతే పెట్ ఓనర్స్ ఊరికి వెళ్తూ బోర్డింగ్ పెడతారో పెట్ ఓనర్స్కి తెలియకుండా అందులోంచి కూడా బ్లడ్ కొంచెం తీసేసుకుని డౌట్ రాకుండా పెట్ ఓనర్స్కి అది తీసేసుకునే స్థితికి దిగజారారు. జంతువుల రక్త మార్పిడి అనేది నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రక్రియ. కానీ ప్రైవేటు వెటర్నరీ క్లినిక్స్ ఆ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా రక్త మార్పిడికి పాల్పడుతున్నాయి. వీధి కుక్కల రక్తాన్ని పరీక్షించకుండానే మార్పిడి చేయడం వల్ల ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న సునకాలు మరణిస్తున్నాయి. గతంలో ఈ క్లినిక్లో పనిచేసిన సిబ్బంది ద్వారా ఈ దారుణ దందా వెలుగులోకొచ్చింది. జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీకి ఇక్కడ జరుగుతున్న ఘోరాన్ని ఫోటోలతో సహా మెయిల్ చేశారు. ఆమె రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. అప్పటికే అప్రమత్తమైన ఆ క్లినిక్ సిబ్బంది ఆనవాళ్లను మొత్తం చెరిపేశారు. వీధి కుక్కలు, పెంపుడు కుక్కల నుంచి రక్తాన్ని సేకరిస్తున్న దృశ్యాలు బయటికి రావడంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్ ఓనర్స్ ఇన్సిస్ట్ చేయాలి, డాక్టర్స్ ని, వెటర్నరీ ఆఫీసర్ని అడగాలి ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది, దేని నుంచి తీసుకొచ్చారు. అది ఫస్ట్ థింగ్ అండి స్టాప్ చేయడానికి. వాళ్ళు ఒకవేళ బ్లడ్ లేదు వాళ్ళ దగ్గర, యానిమల్ లవర్స్, యానిమల్ యాక్టివిస్ట్ గ్రూపులు చాలా ఉన్నాయి. ఫేస్బుక్ దాంట్లో పోస్ట్ చేసిన ఎవరో ఒకరు పెట్ ఓనర్ ఇంకొక పెట్ ఓనర్ రెస్పాండ్ అయ్యి బ్లడ్ డొనేషన్కి రెడీ అయిపోతారండి. రెండోది సెకండరీ గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు వెటనరీ క్లినిక్స్ అయితే ఎన్నైతే ఉన్నాయో మొత్తం స్టేట్లో ప్రతిదానికి వాళ్ళు ఒక షెడ్యూల్ పెట్టుకొని ప్రతిసారి వెళ్ళి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి. ఏం జరుగుతుంది ఈ వెటనరీ క్లినిక్స్లో, వీళ్ళు ఎంతెంత బిల్స్ వేస్తున్నారు, అబ్నార్మల్గా వేస్తున్నారా, నార్మల్గా వేస్తున్నారా, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ చెక్ చేయాలండి. ఈ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరి పాత్ర అయితే ఇందులో ఉందో వాళ్ళ క్లినిక్స్ మొత్తాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేయాలి. ఆ డాక్టర్స్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని జైలుకి పంపించాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం నిర్వహించే వెటర్నరీ ఆసుపత్రుల సంఖ్యను మరింత పెంచడంతో పాటు వాటిలో అత్యాధునిక సేవలు అందిస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యొచ్చని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు.